హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐబొమ్మ రవిని పోలీసులు విచారణ కంప్లీట్ చేసి తీసుకువెళ్తున్నప్పుడు టీవీ9 రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి ఆయన ఇలా అన్నాడు. ఐబొమ్మ రవి అని నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నా పేరు రవి అయితే అలాగే పిలండి అని చాలా కాన్ఫిడెన్స్గా. తమ్ముడు నా పేరు రవి, ఐబొమ్మ రవి. చెప్పండి. కాదు, నా పేరేంటి? అదే రవి చెప్పండి. మరి మొత్తం జరుగుతున్నది. నాకు అక్కడ ఆశ్చర్యాన్ని కలిగించింది ఆయన మాటల కంటే కూడా ఆయన ఫేస్లో ఉన్న కాన్ఫిడెన్స్. తన ముఖంలో ఎలాంటి భయము లేదు, వణుకు లేదు. దానికి తోడు నన్ను మీరు ఏమీ చేయలేరు అనే తన ముఖంలో కనిపించిన యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది చూసాక మాత్రం నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఈ సెక్షన్లతో నన్ను మీరు ఏమీ చేయలేరు, నేను ఎలాగైనా బయటపడతా అనే కాన్ఫిడెన్స్. అసలు ఇక్కడ ప్రశ్న ఏంటంటే, తనకున్న ఈ కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో అది బలుపా, లేదా ఇప్పటి వరకు జరిగిన ఇన్వెస్టిగేషన్ మీద తనకు వచ్చిన ఒక అవగాహన లాంటిదా? రండి ఈ వీడియోలో కంప్లీట్ గా దాని మీద ఫుల్ అనాలిసిస్ అయితే మీకు ఇస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. ఇప్పుడు ఒక స్టెప్ వెనక్కి అసలు ఈ ఇన్వెస్టిగేషన్లో, ఈ 12 రోజుల ఇన్వెస్టిగేషన్లో ఏం జరిగింది అనేది ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాం. ఈ ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు కస్టడీలో విచారించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే బయటపడేశారు. ఇది కేవలం పైరసీ మాత్రమే కాదు. పోలీసుల రిపోర్ట్ల ప్రకారం ఈ సినిమాలను అయితే తను 2 విధాలుగా కొనుగోలు చేసేవాడు. ఒకటి హెచ్డి ప్రింట్లకు ఒక రేటు, అండ్ క్యామ్ ప్రింట్లు ఏవైతే ఉంటాయో వాటికి ఒక రేటు. ముఖ్యంగా హెచ్డి ప్రింట్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి దాదాపుగా $200 పెట్టి మరీ కొనేవాడట. ఆ విధంగా ఈ 3 సంవత్సరాలలో తను 13 కోట్ల వరకు వెనకేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. అయితే ఆ 13 కోట్లలో కూడా 10 కోట్లను ఆల్రెడీ తనకు ఖర్చు పెట్టేశాడని చెప్తున్నాడు. దేనికి? ఐఫై పబ్బులకి, 5 స్టార్ హోటల్స్కి అండ్ లగ్జరీ లైఫ్కి. ఇప్పుడు తన దగ్గర ఉన్నది కేవలం 3 కోట్లే. ఆ 3 కోట్లను కూడా పోలీసులు ఫ్రీజ్ చేయడం అయితే జరిగింది. ప్రజెంట్ తన దగ్గర డబ్బున్నా దాన్ని ఏ విధంగా కూడా ఉపయోగించుకోలేని స్థితిలో అయితే మన ఐబొమ్మ రవి ఉన్నాడని అయితే ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. పోలీసుల విచారణలో ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే 2007 నుంచి కూడా తను ఈ ప్లాన్లు అయితే అమలు చేస్తున్నట్లు చెప్పారు. అప్పటి నుంచే తన స్నేహితులైన అంజయ్య మరియు ప్రహ్లాద వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ని యూజ్ చేసుకుని పాన్ కార్డ్ కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, అండ్ అలాగే బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశాడు. సో అందువల్ల ఇది పైరసీ కేసు నుంచి బయటకు వచ్చి ఫోర్జరీ అండ్ ఫ్రాడ్ కేసుగా మారింది. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తను 3 కంపెనీలు పెట్టాడు. ఆ 3 కంపెనీలు కూడా ఎవ్వరికీ తెలియదు. కానీ ఆ 3 కంపెనీల యొక్క ఓనర్స్ వచ్చేసి వాళ్ళ స్నేహితులే. కానీ దరిద్రం ఏంటంటే ఆ విషయం వాళ్ళకి కూడా తెలియదు. సో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పేర్ల మీద 3 కంపెనీలు ఓపెన్ చేసి జస్ట్ పేపర్ మీద మాత్రమే వాళ్ళు ఓనర్స్ గా ఉండి మిగతా కర్త కర్మ క్రియ అన్ని రవి అయిన ముందు నడిపించాడు. సో ఇక్కడ ఒకటి క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఇది ఒక బినామీ సెటప్ అని క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే తనకి 7 బ్యాంక్ అకౌంట్స్ లో దాదాపుగా 13.40 కోట్లు అయితే వచ్చాయి. ఒకసారి అయితే ఆన్లైన్ బెట్టింగ్ యాడ్స్ ద్వారానే దాదాపుగా 1.78 కోట్లు అయితే సంపాదించాడు. అండ్ అలాగే చాలా తెలివిగా ఎవరికి డౌట్ రాకుండా, ట్యాక్స్ సమస్యలు కూడా రాకుండా 90 లక్షల రూపాయలను తన సోదరికి పంపించినట్టు ఈ విచారణలో తేలింది. ఎంత తెలివిగా, ఎంత ధైర్యంగా చేశాడు కదా. కూకట్పల్లి దగ్గర ఒక ఆఫీస్ అద్దెకి తీసుకుని 10 మందిని స్టాఫ్ ను పెట్టుకుని రెగ్యులర్ గా పైరసీ అయితే చేయించాడు. అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ డిజిటల్ క్రైమ్ లాంటిది. కోర్టులో శిక్ష పడుతుందా లేదా అని పక్కన పెడితే అసలు తనకున్న ఆ కాన్ఫిడెన్స్ వెనక నిజం ఏంటి మీరు బాగా గమనిస్తే ఈ వీడియోలో, అంటే ముఖ్యంగా ఇక్కడ నా పేరు ఐబొమ్మ రవి కాదు రవి అని చెప్పినప్పుడు. తమ్ముడు నా పేరు రవి, ఐబొమ్మ రవి. చెప్పండి. కాదు, నా పేరేంటి? అదే రవి చెప్పండి. మొత్తం జరుగుతున్నది. తన ముఖంలో ఎలాంటి భయం లేదు, వణుకు లేదు. పైగా యాటిట్యూడ్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కానీ నిజానికి చట్టానికి కావాల్సింది యాటిట్యూడ్ కాదు, ఎవిడెన్సెస్. కోర్టులో ఎవిడెన్స్ మాత్రమే మాట్లాడుతుంది. అది పోలీసుల దగ్గర ఉంటే అటువైపు, రవి దగ్గర ఉంటే ఇటువైపు. నిజంగా పోలీసుల దగ్గర రవిని ఇరికించేంత ఎవిడెన్స్ ఉందా, లేదంటే చిన్న చిన్న ఆధారాలతో తనను పట్టుకొని ఇన్ని రోజులు విచారణ చేశారా? ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. అండ్ ఇంకొక విషయం, మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఐబొమ్మ రవిని చాలా మంది ఒక హీరోలా చూస్తున్నారు. దానికి గల కారణం కూడా మీకు తెలుసు. ఇండియన్ రాబిన్ హుడ్ తో పోలుస్తున్నారు. ఎందుకో కూడా మీకు తెలుసు. తను చేసింది చెడు పని అయినా, తప్పుడు పని అయినా మాకు డబ్బులు ఖర్చు అవ్వకుండా మాకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారని ఫీల్ అయ్యారు కాబట్టి ఈరోజు తనకి ఎంత సపోర్ట్ అయితే వస్తుంది. కానీ ఏదైనా సరే నిజం మాట్లాడాలంటే తప్పు అనేది తప్పే. అది ఎవరు చేసినా, ఏ విధంగా చేసినా. దానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ఈరోజు థియేటర్స్కి జనాలు రావట్లేదు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోతున్నారు, ప్రొడ్యూసర్స్ నష్టపోతున్నారు. సో సినిమా అనేది చాలా బలంగా ప్రభావితమై నష్టపోతుంది అనేది మాత్రం వాస్తవం. దానికి గల కారణాలని ఓన్లీ ప్రజల మీద నెట్టడానికి లేదు. ఐబొమ్మ రవి అనే టాపిక్ని పక్కన పెడితే దానికి గల కారణాలు కూడా చాలానే ఉన్నాయి. పెరిగిన రేట్లు, ఒక మిడిల్ క్లాస్ వాడు సినిమాకి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది అయిపోతుంది. టికెట్ రేట్లు పెంచేశారు. ఎంత కాదనుకున్నా సరే ఏదైనా ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు విపరీతంగా టికెట్ రేట్స్ పెంచుతున్నారు. చిన్న సినిమాకి కూడా మినిమం 150 రూపీస్ మామూలుగా అయినా సరే. సో అక్కడతో అయిపోతుందా అంటే ఇంటర్వెల్లో క్యాంటీన్ యొక్క ఛార్జెస్ అయితే విపరీతంగా పెంచేశారు. డ్రింక్ బాటిల్ మీద పెంచేశారు. ఒక పాప్కార్న్ కొనుక్కోలేకపోతున్నాం, ఒక థమ్స్ అప్ తాగలేకపోతున్నాం. ఇవన్నీ కూడా సామాన్యుని థియేటర్కి రానివ్వకుండా ఆపేశాయి. దీని మీద ఎవరు దృష్టి అయితే పెట్టట్లేదు. సో మేబీ ఫ్యూచర్లో
ఫ్యూచర్లో కూడా నాకు తెలిసి అవ్వదు, ఎందుకంటే రేట్లు పెరుగుతాయి తప్ప తగ్గవు. సో మేబీ అందరికీ కూడా ఓటీటీ సంస్థని అలవాటు చేశారు. కరోనా టైంలో అలవాటు అయింది, సినిమాలు మీరు థియేటర్కి రావాల్సిన లేదు, ఓటీటీలో చూడండి అని చెప్పారు. ఆ ఓటీటీకి ఆడియన్స్ కూడా అలవాటు పడిపోయి ఈరోజు నెల రోజులు లేట్గా రిలీజ్ అయిందనుకుని చెప్పి ఓటీటీలో చూస్తున్నారు. ఆ ఓటీటీలో కూడా ఫ్రీగా ఇలాంటి ఈ రవి లాంటి వాళ్ళు సృష్టించిన ఐబొమ్మ అని కానివ్వండి, మూవీ రిలీజ్ అని కానివ్వండి, రకరకాల సైట్లో ఏదోలా చూసి ఆనందపడుతున్నారు తప్ప థియేటర్స్కి రావడానికి మాత్రం ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెట్టట్లేదు. ఏదో పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆగలేని ఆతురతో వస్తున్నారు తప్ప, ముఖ్యంగా ఈ పండగ టైంలో ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూద్దామని క్యూరియాసిటీతో వస్తున్నారు తప్ప, నార్మల్ టైంలో రిలీజ్ అయిన ఏ సినిమాకి కూడా సరైన ఆదరణ దొరకలేదని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ప్రజలు థియేటర్స్కి రావాలంటే ఈ ప్రొడ్యూసర్స్ కానివ్వండి, సినిమా టీం వాళ్ళు కానివ్వండి, ఈ థియేటర్స్ కానివ్వండి ఏం చేయాలి? ఏం చేస్తే థియేటర్స్కి ప్రజలు వస్తారు? ఖచ్చితంగా మీరు కామెంట్లో చెప్పండి, వాళ్ళకి తెలిసేలా చేద్దాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో థియేటర్స్లో కాదు, సినిమా డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి. ఓటీటీలో రిలీజ్ అయితే ఎంత ప్రమాదమో మీ అందరికీ తెలుసు. ఐబొమ్మ రవి లాంటి వారిని ఒకళ్ళిద్దరిని పట్టేస్తే అయిపోదు, ఇంకా చాలా ఉంది. ఇలాంటి ఆన్లైన్ పైరసీ స్కామ్లు ఫ్యూచర్లో ఇంకా జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టెక్నాలజీ పెరుగుతుంది, నాలెడ్జ్ పెరుగుతుంది, రకరకాలుగా సినిమాల్ని పైరసీ చేసి పెట్టే విధానాలు కూడా వస్తున్నాయి. సో ఖచ్చితంగా దీనికి ఏంటి సొల్యూషన్ అని మీరు అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్లు అయితే చెప్పండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.